హైదరాబాద్ కేంద్రంగా నడిచిన అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా పౌరులను టెక్నికల్ సపోర్ట్, సెక్యూరిటీల అలర్ట్ల పేరుతో మోసం చేసి కోట్ల రూపాయలు కాజేసిన ప్రధాన సూత్రధారి వికాస్ కుమార్ అలియాస్ మిస్టీని ఈడీ అరెస్ట్ చేసింది. హైదరాబాద్, విశాఖపట్నం, లక్నోలలో నకిలీ కాల్ సెంటర్లు నిర్వహిస్తూ విదేశీయులను టార్గెట్ చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. గిఫ్ట్ కార్డులు, డిజిటల్ పేమెంట్ల రూపంలో వసూలు చేసిన డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి హవాలా ద్వారా భారత్కు తరలించినట్లు అధికారులు గుర్తించారు. వీసీ సొల్యూషన్ పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేసి అక్రమ సొమ్మును చట్టబద్ధ ఆదాయంగా చూపించే ప్రయత్నం చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఇంటర్పోల్, అమెరికా ఎంబసీ సమాచారంతో ప్రారంభమైన ఈ కేసులో ఇప్పుడు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఈ మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించాయి? దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, ఏకంగా 15 బృందాలుగా విడిపోయినట్టుగా ఈడీ అధికారులు ఎట్టకేలకు వికాస్ కుమార్ నిమార్ని బాంబే నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఎందుకంటే మాదాపూర్లో కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్కు తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టు కూడా రిమాండ్ విధించింది వికాస్ కుమార్ నిమార్కి. దీంతో అతను చెంచల్గూడ జైలుకి తరలించారు ఈడీ అధికారులు అని చెప్పుకోవచ్చు. ఈ కేసు విషయంలో చాలా ఆసక్తికరమైన విషయాలు, చాలా అంశాలు నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే వికాస్ కుమార్ నిమార్ అనే వ్యక్తి కొంత కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తూ అది కూడా ఇండియాలో చాలా చోట్ల, ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఉత్తరప్రదేశ్లోని పూణే కావచ్చు, నోయిడా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అంతేకాకుండా అటు మహారాష్ట్రలోని పూణే కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో కాల్ సెంటర్లను పెట్టేసి అమెరికా పౌరులమంటూ కూడా అమెరికాలో కూడా కొన్ని కాల్ సెంటర్లను ఏర్పాటు చేసేసి అమెరికా పౌరుల నుంచి కొన్ని వాళ్ళ సిస్టంలో కావచ్చు, వాళ్ళ కంపెనీలలో కూడా వైరస్ ఉందంటూ ఈ విధంగా అక్కడ అధికారులమంటూ కూడా బెదిరిస్తూ అమెరికా పౌరులకు మోసానికి పాల్పడ్డారు. దీంతో అమెరికా ఎంబసీ కూడా ఇంటర్పోల్కు సమాచారం ఇచ్చింది. ఇంటర్పోల్ సమాచారంతో ఇండియాలో కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం, అంతేకాకుండా ఈడీకి కూడా సమాచారం అందించడంతో ఈ చైన్ అంతా లాగేశారని చెప్పుకోవచ్చు. అయితే వికాస్ కుమార్ నిమార్ అనేటువంటి చాలా తెలివిగా అమెరికా పౌరులు ఇచ్చినట్టుగా ఆ డబ్బును కూడా వివిధ బిట్కాయిన్లోకి, ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలోకి మార్చేసి ఆ విధంగా గిఫ్ట్ రూపంలో నుంచి తీసుకున్నారు. కార్తిక్, థ్యాంక్ యూ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.